వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపూడిలో వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ పాండురంగ స్వామి దేవాలయం. ఈ దేవాలయం విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పాండురంగ స్వామి స్వయంభూ దేవాలయాల్లో రెండవదిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గల శ్రీ పాండురంగ స్వామి దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలోని మూల విరాట్టు అయిన పాండురంగుడు స్వయంభుగా తూర్పుముఖముగా కొలువై ఉన్నాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలోని చిలకలపూడిలో వెలిసిన శ్రీ పాండురంగ స్వామి దేవాలయం భక్తుల పాలిట కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందింది. దేశవ్యాప్తంగా స్వయంభూ దేవాలయాలు కోవలో అటు ఉత్తరాదిన మహారాష్ట్ర పండరీ క్షేత్రంలో 2000 సంవత్సరాలకి పూర్వమే స్వయంభూ పాండురంగ స్వామి దేవాలయం వెలువడగా 1929వ సంవత్సరంలో రెండవ స్వయంభూ పాండురంగ స్వామి దేవాలయంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో వెలిసిన ఈ పాండురంగ స్వామి దేవాలయం విశిష్టత కానువస్తుంది. దేశవ్యాప్తంగా అటు ఉత్తరాదిన మహారాష్ట్ర పండరీ క్షేత్రంలో 2000 సంవత్సరాలకు పూర్వమే స్వయంభూ పాండురంగ స్వామి దేవాలయం వెలువడగా 1929 సంవత్సరంలో రెండవ స్వయంభూ పాండురంగ స్వామి దేవాలయం కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడిలో వెలిసిన పాండురంగ స్వామి దేవాలయం కావటం ఒక విశేషం. బందరు పట్టణానికి ఖ్యాతి గడించిన వాటిలో ప్రముఖమైనదిగా శ్రీ పాండురంగ స్వామి దేవాలయం ఎంతగానో ప్రసిద్ధిగాంచినది. విశాఖ జిల్లాకు చెందిన ఉత్తరావెల్లి నుండి శ్రీ టేకి నరసింహం బందరు విచ్చేసి చిలకలపూడిలో 6.5 ఎకరాల విశాల స్థలంలో ఈ దేవాలయం 1929లో నిర్మించారు. ఈ క్షేత్రాన్ని కీర పండరీ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్ర విశిష్టత గురించి కొంత తెలుసుకుందాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా శ్రీ పాండురంగ స్వామి దేవాలయము చిలకలపూడిలో ఉంది. ఈ దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే భారతదేశంలో మహారాష్ట్రలో పండరీపురంలో ఈ పాండురంగ స్వామి దేవాలయం స్వయంభూగా వెలిసిన దేవాలయం ఉంది. దాని తర్వాత మచిలీపట్నంలోనే ఈ స్వయంభూ దేవాలయం మనకి కనిపిస్తుంది. కాబట్టి మిగతాన్ని కూడా ప్రతిష్ఠించిన దేవాలయాలే పాండురంగ స్వామి దేవాలయాలు. కేవలం మహారాష్ట్రలో పండరీపురం, ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం, ఈ 2 చోట్ల మాత్రమే స్వయంభూ దేవాలయాలు పాండురంగ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం 1929లో ఇక్కడ స్వయంభూగా దేవుడు స్వామి వెలిశాడు. అప్పటి నుంచి కూడా ఎంతో అంతకుముందు భక్తి నరసింహ ఆరాధించేవాడు, దీని కోసం వెళ్ళొచ్చేవాడు. తర్వాత ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని వారి ఒక కోరికలు తీర్చుకుంటారు. ఇది ఈరోజు కాదు, ఇది దాదాపుగా 100 సంవత్సరాల నుంచి కూడా విరజిల్లుతోంది. పాండురంగ స్వామి దేవాలయం అంటే ఒక ప్రశాంతత, ఒక ఆధ్యాత్మిక చింతనకి ఇక్కడ ఎంతో అన్ని దీంతో పాటు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఆలయాలు, ఈ సహస్ర లింగాశ్రమం కానీ, అట్లాగే ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, రావి చెట్టు కానీ, ఇవన్నిటి కూడా చాలా ప్రసిద్ధి ఉంది. ఈ ప్రసిద్ధి కాంచిన ఈ దేవాలయానికి పాండురంగ స్వామి దేవాలయం అంటే మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం అనగానే గుర్తొచ్చేది పాండురంగ స్వామి దేవాలయం. ఆధ్యాత్మికంగా ఈ దేవాలయానికి ఎంతో విశిష్టతతో పాటు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి పేరు ప్రఖ్యాతలు ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఈ రోజున చాలామంది దర్శించుకోవటం, అట్లాగే వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవటం అనేది జరుగుతుంది. ఈ పాండురంగ స్వామి దేవాలయం గురించి మనం దీని విశిష్టతని, దీని చరిత్రని కూడా భక్త నరసింహ ఒక భక్తుడి కోసం దేవుడు స్వయంగా రావటం అనేది ఈ మచిలీపట్నంలో జరిగింది. మచిలీపట్నం చారిత్రాత్మకమైన నగరం ఇది. ఈ పట్టణంలో ఎన్నో జరిగాయి. దాంట్లో ఈ స్వయంభూ దేవాలయం ఏదైతే ఉన్నాడో దేవుడు ఇక భక్తుడి కోసం దేవుడు రావటం,
ఆ భక్తుడు వచ్చి స్వయంభూగా వెలిసి ఇక్కడ ప్రతిష్టం జరిగింది. అలాగే ఈ ఏదైతే భక్త నరసింహ ఉందో చనిపోయినప్పుడు ఈ గుడిలో గంటలు వాటికవే చాలాసేపు గణ మోగినాయి. అంటే దేవుడు అతన్ని ఏదైతే తన భక్తుడు అన్నాడో అతడు చివరి దశలో అతన్ని ఆయనలోకి కైవసం చేసినప్పుడు ఈ గుడిలో గంటలన్నీ కూడా మోగటం అనేది చాలా ప్రసిద్ధిగా ఇక్కడ చెప్పుకుంటారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి, ప్రాచుర్యం కలిగినటువంటి, విశిష్టత కలిగినటువంటి ఈ పాండురంగ స్వామి దేవాలయం మన వైకే టీవీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు మనం అందిస్తున్నాము. మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్ర మహిమను ఆంధ్రప్రదేశ్లో ప్రసాదిస్తున్న అరుదైన పాండురంగ క్షేత్రంగా ఈ ఆలయం గుర్తింపు పొందింది. ఇక్కడ స్వామివారు శ్రీ రుక్మిణీదేవితో కలిసి భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహ వర్షం కురిపిస్తున్నారు. వ్యాపార రీత్యా బందరుకి విచ్చేసిన టేకి నరసింహం పాండురంగ స్వామికి పరమ భక్తుడు. ఈయన తరచుగా మహారాష్ట్రలోని పండరీ క్షేత్రానికి వెళ్లి ఆ పాండురంగ స్వామిని దర్శించుకునేవారు. ఈ నేపథ్యంలో ఒకరోజు పాండురంగ స్వామి తన భక్తుడైన నరసింహంకి కలలో కనిపించి మచిలీపట్నంలో దేవాలయం నిర్మించాలని ఆజ్ఞాపించారు. ఒక శుభదినాన పాండురంగడు స్వయంభుగా ఈ ఆలయంలో అవతరించనున్నాడన్న వార్త విని ఆ దివ్య దర్శనాన్ని కనులారా చూడుటకు అందరూ ఎదురుచూచుచుండగా ఆనాటి బ్రిటిష్ పరిపాలకులు అది నమ్మక హేళనగా దేవాలయమునకు తాళములు వేసి ఎదురుచూస్తూ ఉండగా అన్నమాట ప్రకారం స్వామివారు ఆలయ ప్రవేశం చేసి తన మహిమను చాటుకున్నారని, ఆ సమయంలో ఆలయం తలుపులు వాటికి అవే తెరుచుకున్నవని ఇక్కడ చరిత్ర చెబుతోంది. శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలోని అర్చక స్వామి ద్వారా ఈ ఆలయ విశిష్టతను మరికొంత తెలుసుకుందాం. జై పాండురంగ విఠల. కీరపండరి క్షేత్రం, చిలకలపూడి, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఇక్కడ పాండురంగ స్వామి వారు స్వయంభుగా వెలిశారండి. మహారాష్ట్ర పండరీపురం తర్వాత స్వయంభుగా వెలిసిన రెండవ క్షేత్రం ఈ మచిలీపట్నం అన్న పాండురంగ స్వామివారు. ఇక్కడ స్వామివారు వెలవటానికి కారకులు నరసింహం అనే ఒక స్వామివారి భక్తుడండి. వారికి స్వామి కళ్ళలో కనబడి ఈ స్థలంలో వచ్చారు. పూర్వం నరసింహం గారు ఈ చిలకలపూడిలో వ్యాపారం అయి చేసుకుంటా ఉండగా పాండురంగ స్వామి గురించి తెలిసి మహారాష్ట్ర వెళ్తూ ఉండేవాళ్ళండి. ఎక్కువగా అక్కడ గురువుగారి దగ్గర శిష్యరకం చేసుకుంటా ఉండి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ చిలకలపూడిలో చిన్న ఆశ్రమంలాగా నిర్మించుకొని పాండురంగ స్వామిని ప్రతిష్ఠ చేసుకొని అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేస్తూ ఉండి ఏకాదశి వ్రతాలు, ద్వాదశికి అన్న సమారాధన అలా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అలా చేస్తూ ఉండగా కొంతకాలానికి స్వామి కళ్ళలో కనబడి ఆలయంలాగా నిర్మించమని చెప్పారు, పెద్దగా వెలిస్తానని. అప్పుడు ఆ చిన్న గర్భాలయం ఒకటి నిర్మించి కార్తీక శుద్ధ ఏకాదశి 1929 సంవత్సరం స్వామి వెలిస్తారంటని చెప్పి అన్ని గ్రామాలు తిరిగి ప్రచారం చేశారండి. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైం వాళ్ళకి తెలిసి స్వామి వెలవటం ఏంటి, దేవుడు ఎలా వెలిస్తారని తెలుసుకొని ఈ గర్భాలయంలోకి వచ్చి తనిఖీ చేసి తాళాలేసి సీల్ చేసి ఉంచారండి. బయట బందోబస్తు కూడా పెట్టారండి. అప్పుడు భక్త నరసింహం గారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా ఈ ఆవరణలో భజనలు చేస్తూ ఉండగా ఆ రోజు ఉదయం అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉదయం సుమారుగా 10:30 గంటల ఆ టైంలో తలుపులు వాటంటతో తెరుచుకొని పెద్ద వెలుగులాగా జ్యోతి స్వరూపంలాగా వచ్చి స్వామి ఆ పీఠం మీద వెలిశారండి. అది స్వయంభూమూర్తి. ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే భక్తులందరూ గర్భాలయంలోకి వెళ్ళి స్వామి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చండి. ఇంకా ఆలయం అంతా నిర్మించుకుంటూ వచ్చారు. మిగతా ఆలయాలంతా ఎదురుగుండా ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. ఇంకో పక్కన రాధా, రుక్మిణి, సత్యభామ అమ్మవార్లు ఉంటారండి. గోపురానికి ఇంకో పక్కన సహస్రలింగ కైలాస మండపం ఉంటుందండి. ఇంకా ఈ ఆవరణ చుట్టూరు కూడా స్వామివారి భక్తులు, భక్త తుకారాం, మీరాబాయి, మిగతా దేవతా విగ్రహాలన్నీ కూడా 108 మందిరాలు ఉంటాయండి. ఇక్కడ స్వామివారికి ఆషాఢం, కార్తీకం ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి.
ఆషాఢం సామాన్యంగా ఉంటుంది. కార్తీక మాసంలో వైభవంగా జరుగుతూ ఉంటుందండి. రథోత్సవం కూడా పురవీధుల్లో తిరిగి భక్తులందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉంటారండి. ఇంక ఈ ఆలయానికి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. వారి మొక్కులు తీరిని అని కూడా చెప్పుకుంటూ ఉంటారండి. జై పాండురంగ విఠల. కొంతకాలం ఆగింది రథోత్సవం. తర్వాత కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు వచ్చి రథోత్సవాన్ని పునరుద్ధరించారండి. ఆ రథోత్సవం బందర్ పురవీధుల్లో తిరగటం మూలంగా స్వామి ప్రాచుర్యం మరింత పెరిగిందండి. కార్తీక మాసంలో ఉత్సవాల సందర్భంగా ఏకాదశికి కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని ద్వాదశి రోజున రథోత్సవం జరుగుద్దండి. ఉదయం 9 గంటలకి ప్రారంభమై చిలకలపూడిలో బందర్ పురవీధుల్లో అంతా తిరిగి రాత్రి 3 గంటలు 4 గంటలు కూడా అయిపోతూ ఉంటుందండి. పూర్వం నిదానం కొంచెమే జరిగేది. ప్రతి సంవత్సరం మరింత అభివృద్ధి చెందుతుందండి. ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా పౌర్ణమి రోజు సముద్ర స్నానాలు చేసి భక్తులందరూ పాండురంగ స్వామివారిని దర్శనం చేసుకోవడం పూర్వం నుంచి వచ్చిన ఆచారం అండి. కార్తీక మాసం అంటే కార్తీకం శైవుడికి విష్ణువుకి సంబంధించిందండి. ఇక్కడ పాండురంగ స్వామికి విష్ణువు శైవుడు కలిపి ఉంటారండి. అందుకని భక్తులు కూడా పాండురంగ స్వామి వారిని దర్శనం చేసుకుంటే విష్ణువుని శివుడిని దర్శనం చేసుకుంటున్నట్టు భావించి స్వామి పాదాలు తాకి తన్మయత్నం పొందుతూ ఉంటారండి. చేతులను నడుంపై ఉంచుకొని నిల్చున్న పాండురంగుని దివ్య రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తన దర్శనం కోసం మచిలీపట్నం నుండి మహారాష్ట్ర వరకు వస్తున్న భక్తుడు నరసింహంకు అందుబాటులో ఉండేందుకై స్వామి అక్కడ నుండి ఇక్కడకు తరలి వచ్చినట్లు భక్తులు భావిస్తారు. భక్తుడైన నరసింహం అనేకసార్లు పండరీ యాత్ర జరిపి చివరకు చిలకలపూడినే పండరీ క్షేత్రంగా చేసిన మహిమగల భక్తుడుగా ఇక్కడ భక్తులు ఆరాధిస్తారు. కృష్ణా జిల్లాలోని ఇంత పెద్ద దేవాలయం మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. భక్త పుండేరికుని భక్తికి మెచ్చి స్వయంగా ప్రత్యక్షమైన పాండురంగడి మహిమను ఈ క్షేత్రం స్మరింపచేస్తుంది. ఆలయంలో నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో సహస్ర లింగ కైలాస మండపం ఉంది. మహాలింగంతో పాటు సహస్ర శివలింగాలకు ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారి దేవాలయం కూడా ఉన్నది. సహస్రలింగ కైలాస మండపం ఉందండి. సహస్రలింగాలు పాలరాతి చుట్టూరు మహాలింగాలు ఉంటాయి. మధ్యలో మహాలింగం ఒకటి ఉంటుందండి. దాని కింద చిన్న చిన్న కోటి లింగాలు ప్రతిష్ఠ చేసి పైన మహాలింగాన్ని స్థాపించారండి. వారే భక్త నరసింహం గారు. ఇంకో ఈ ఆలయంలో ఈశాన్య భాగంలో రావి చెట్టు ఒకటి ఉంటుందండి. దానికి 350 సంవత్సరాల క్రితం నుంచి ఉందని ప్రసిద్ధి అండి. దాని కింద ఒక మహాముని తపస్సు చేస్తున్నారని ప్రసిద్ధి అండి. దాని చుట్టూరు కనుక 108 ప్రదక్షిణాలు చేస్తే సంతానం కావాల్సిన వారికి కానీ, వివాహం కావాల్సిన వారికి కానీ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం అండి. చాలామందికి కూడా జరిగినాయండి.
ఈ ఆలయ సముదాయంలో 108 చిన్న ఉపాలయాలు, 1000 శివలింగాలతో కూడిన సహస్రలింగ కైలాస మండపం ఉన్నాయి. ఈ దేవాలయం అనేక దేవాలయాల క్షేత్రంగా విరాజిల్లుతుంది. ప్రసన్నాంజనేయ స్వామి, క్షేత్ర పాలకుడైన అభయాంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ నవగ్రహ సప్త ఋషి మందిరము, శ్రీ అష్టలక్ష్మి, శ్రీ రాధా రుక్మిణి మందిరము మొదలైనవి మరియు 350 సంవత్సరాల వయసు కలిగిన ఒక రావి చెట్టు ఈ దేవాలయ ప్రాంగణంలో కలవు. భక్తులు ఈ చెట్టుకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఆ మహావృక్షం కింద అనాదిగా ఒక ముని తపస్సులో ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా దేవాలయం చుట్టూ 101 పాండురంగ విఠల్ భక్తులు తదితర భాగవత ఆరాధకుల మందిరములు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. అన్నిటికన్నా ప్రాముఖ్యత కలిగి ఉన్న 350 సంవత్సరాల వయసు కల ఒక రావి చెట్టు దర్శనమిస్తుంది. ఆ మహావృక్షం క్రింద ఒక ముని తపస్సు చేస్తూ ఉంటారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఆలయ నిర్మాణ శైలి, గర్భగుడిలోని దివ్య విగ్రహాలు దర్శనార్థులను మంత్రముగ్ధులను చేస్తాయి. చిలకలపూడి పాండురంగ క్షేత్రం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ భక్తులను ఆకట్టుకుంటాయి. ఈ క్షేత్రాన్ని కీరపండరి క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఒక పరమ భక్తుడైన శ్రీ భక్త నరసింహను అనుగ్రహించి శ్రీ పాండురంగుడు స్వయంభూగా ఈ క్షేత్రంలో వెలిసినట్టు చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఆషాఢ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక మాసం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలలో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. శ్రీ భక్త నరసింహం మరణ సమయమునందు శ్రీ పాండురంగ స్వామి ఆ భక్తుని తనలో ఐక్యం చేసుకున్న సమయమున దేవాలయ గంటలు వాటంతటా అవే ఎంతోసేపు మోగుతూనే ఉన్నవని ఇక్కడ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. శ్రీ పాండురంగ స్వామి మందిరమునకు విశాలమైన అంతర్భాగము కలదు. ఇందు గర్భాలయ అంతరాలయము, శయన మండపము, గరుడ మండపము, ముఖ మండపము, సభా మండపము, శ్రీ దాసాంజనేయ స్వామి మందిరము, కీర పండరీ క్షేత్ర నిర్మాత శ్రీ భక్త నరసింహం విగ్రహము, ఒక పాలరాతి నిర్మిత మహాశివలింగముతో పాటు సహస్ర శివలింగాలు కలవు. భజనలు, హరినామ సంకీర్తనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ క్షేత్ర ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. సంతాన ప్రాప్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం భక్తులు స్వామివారిని విశేష భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి రథోత్సవము చాలా వైభవోపేతంగా జరుగుతుంది. ఈ ఉత్సవం కోసము రుక్మిణి పాండురంగ విఠల్ రథము కూడా కలదు. శ్రీ పాండురంగ స్వామి అంతరాలయంలో యాగములు నిర్వహించుటకు ఒక హోమగుండం, స్వామివారి కైంకర్యములు నిర్వహించుటకు ఒక ప్రాచీనమైన బావి కూడా కలదు. ఈ దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి.
భక్తుల కోర్కెలను తీర్చే వరప్రదాతగా, కష్టాలను తొలగించే కరుణామూర్తిగా శ్రీ పాండురంగ స్వామివారు నిత్యం భక్తులను అనుగ్రహిస్తున్నారు. కార్తీక పౌర్ణమికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు, యాత్రికులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా ఉంది. మంగినపూడి బీచ్లో సముద్ర స్నానము ఆచరించి భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించి సకల పుణ్య ఫలాలను పొందుతారు. ఆషాఢ శుద్ధ దశమి మొదలుకొని పౌర్ణమి వరకు, కార్తీక శుద్ధ దశమి నుండి కార్తీక పౌర్ణమి వరకు మహావైభవముగా ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఈ ఆలయానికి విచ్చేసిన భక్తుల మాటల్లో కూడా ఈ పాండురంగ స్వామి దేవాలయ విశిష్టతను వారి మాటలను తెలుసుకుందాం. కృష్ణ భగవానుడు ఆయన సంపూర్ణమైనటువంటి అవతార పురుషుడు. ఆయన మనకి ప్రసాదించినటువంటి భగవద్గీత మన జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో భగవద్గీతే మనల్ని రక్షించేటటువంటిది. ఆ భగవద్గీతని ప్రసాదించిన మహానుభావుడు ఈయన. భగవద్గీతలో చాలా మొత్తం మనకి అంతా తెలుసుకునేటటువంటిది ఒకే ఒక శ్లోకం ఉంది. అది 11వ అధ్యాయం, ఏకాదశ అధ్యాయం. ఆ చివర ఉంటుంది, మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంఘవర్జిత నిర్వైర్య సర్వభూతేశ సమామేతి పాండవ అనని ఎంతగానో. ఇంకా ఏం చెప్పారు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నేను వహించుతాను మీ యోగక్షేమాలు అని ఆయన ప్రతిపాదించారు. ఏ విషయమైనా సరే నమ్మిక ఉండాలి. నమ్మిక ఉన్నప్పుడే ఆ భగవంతుని కృప మన వైపు మన మీద ప్రసరించుతుంది. గుడి ఫేమస్ అనే చూడటానికి వచ్చాము. పడికి వెళ్ళాం, ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడే తీసుకున్నాం. ఇది ఎలాగ వచ్చాం కానీ ఇక్కడ ఎక్కడ ఉండేవాళ్ళం అప్పుడు తెలియదు. అంతేనండి, నమ్మకంతో మరి ఏదైనా నమ్మకం కదా. మేము విజయవాడ నుంచి వచ్చామండి. మాకు కొత్తగా పెళ్ళయింది. పాండురంగ స్వామి టెంపుల్ చాలా విశిష్టమైనది. ఇది స్వయంభూగా వెలిసింది. ఫ్రీక్వెంట్గా నేను వస్తూ ఉంటా. మేమిద్దరం రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే కోరుకున్నవి నెరవేరుతాయి అంటారు కదా, మాది అలాగే లవ్ మ్యారేజ్ మాది. సో మళ్ళీ దేవుడిని దర్శించుకుందామని వచ్చాము. అంటే అది నా నమ్మకం. అంటే నేను కోరుకున్నాను, అది జరిగింది. అందుకని నేను కోరుకున్నా, అందుకనే మళ్ళీ వచ్చాం. విజయవాడ దగ్గరలోనే ఉంటాను కానీ నాకు టెంపుల్ గురించి అంత ఐడియా లేదు. తను రెగ్యులర్గా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు, ఎప్పుడు వస్తుంటారు. తను చెప్పడం వల్లే నాకు తెలిసింది. మ్యారేజ్ అయ్యాక మొక్కు ఉందంటే ఫస్ట్గా వచ్చి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. మేము ఇంకా ముందు ముందు పిల్లలని కానీ ఏదైనా లైఫ్ బాగుండాలని కోరుకుంటున్నాము. అన్నీ జరిగితే రెగ్యులర్గా వచ్చి వెళ్తుంటాము. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం కానీ ఇది కానీ నేను తర్వాత లోకల్ వాళ్ళని మా ఫ్రెండ్స్ ఉంటే అడగడం కానీ అడిగాను. చాలా చెప్పారు టెంపుల్ గురించి. స్వయంగా వెలిసారు, అనుకున్న కోరికలు అవన్నీ నెరవేరుతాయని చెప్పారు. అనుకున్నట్టుగా మళ్ళీ మేము అనుకున్నవి జరుగుతూ ఉంటే రెగ్యులర్గా వస్తాము, ఏమన్నా చేస్తాము. బ్రిటిష్ పరిపాలనలో పాండురంగ తాతయ్య గారు అక్కడ బొమ్మల గుడిలో పూజిస్తూ ఉండేవాళ్ళు. పూజిస్తూ ఉంటే పూజిస్తూ ఇక్కడ గుడిలో పలానా చోట వెలుస్తానని చెప్పారు. చెప్పి ఆయన మహిమ చేత కొన్ని గంటల టైంలో ఆయన వెలిశారు. బ్రిటిష్ వారిని బాగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా ఆయన ఎలా అయినా వెలుస్తారని చెప్పి ఆ భక్తి నరసింహ స్వామి గారు పాండురంగ స్వామి అయినా మహిమ గల ఆయన. చెట్టు కూడా 350 సంవత్సరాల క్రితం వెలిసిన చెట్టు. పాండురంగ స్వామికి మేము రోజు ఏమనుకుంటే అవే అవుతాయి మాకు. అది అందువలన మాకు బాగా నమ్మకం. అదండి, బాగా బ్రహ్మాండంగా ఏ కష్టం వచ్చినా మేము పాండురంగ స్వామికే చెప్పుకుంటాం. మా పిల్లలు బాగా చదువుకోవాలనుకున్నామండి, ప్రయోజకులు అవ్వాలి. మేమైతే కష్టపడుకునేవాళ్ళం. మా పిల్లలు బాగా చదువుకోవాలంటే బీటెక్లు చేశారు, మంచి జాబుల్లో ఉన్నారు, మంచిగా చేసుకున్నారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా పాండురంగ స్వామి చెప్పుకుంటాం, ఆయనే నెరవేర్చారు. ఇది చాలా ప్రాముఖ్యమైన దేవాలయం మచిలీపట్నంలో. నేను
వస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసు ప్రశాంతం అవుతుంది. అందుకని ప్రతిరోజు నేను వీలైనంత వరకు ప్రతిరోజు దర్శనం చేసుకుంటాను. పాండురంగ స్వామిని నమః. ఇది కిరపండరి క్షేత్రం అంటారండి. ఈ ఈ ఈ క్షేత్రం 60 సంవత్సరాల క్రితం ఈ స్వామి స్వయంభూగా వేశారు. మా నరసింహ గారని ఆయన పండరి క్షేత్రం వెళ్ళి ప్రతిసారి అక్కడ దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం స్వయంభూగా వెలిశారు. ఈ క్షేత్రం మహత్యం బాగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో బాగా ఉత్సవాలు జరుగుతాయండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు సముద్ర స్నానాలు కానీ, స్వామి ఉత్సవాలు కానీ, లక్షలాది మంది భక్తులు కానీ వస్తారు. చాలా స్థలమాక్షం బాగా ఉదయమే మేము ప్రతిరోజు వచ్చి దేవాలయం దర్శించుకుంటాం. ఇక్కడ మాకు దగ్గరలోనే దర్శనం చేసుకుంటాం, స్వామివారి దర్శనం. ఆ స్వామివారి దర్శనం వలన మాకు చాలా ఆనందంగా ఉంటుందండి ప్రతిరోజు. నమస్కారం అండి. ఇలాంటి అపారమైన మహిమలు, ఆధ్యాత్మిక విశిష్టతలు కలిగిన చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి దేవాలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి స్వామివారి కృపా కటాక్షాలను పొందుదాం. దేవీ నవరాత్రులు 9 రోజులు రుక్మిణి అమ్మవారికి సహస్రనామములతో పూజలు చేస్తారు. మహాశివరాత్రి పర్వదినమునందు రుద్రాభిషేకము ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. శ్రీ పాండురంగ స్వామి దేవాలయం వివాహములకు వేదికగా, అయ్యప్ప స్వాముల ఇరుముడుల కొరకు ఆశ్రమిస్తూ భక్తుల కోరికలు తీర్చే దేవాలయం బందరుకు వన్నె తెచ్చే విధంగా ఉంది. ఈ పాండురంగ స్వామి స్వయంభుగా వెలసిన ఈ ఆలయం విజయవాడకు సుమారు 82 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి మచిలీపట్నానికి రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మచిలీపట్నం చేరిన తర్వాత స్థానిక బస్సులు లేదా ఆటోల ద్వారా చిలకలపూడి చేరుకోవచ్చు. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో చిలకలపూడి స్వయంభూ శ్రీ పాండురంగ స్వామి దేవాలయ విశిష్టత. ఇది నాటి మన దేవాలయాలు కార్యక్రమంలో చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి దేవాలయం విశిష్టత. మరొక దేవాలయం గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై పాండురంగ విఠల, జై రుక్మిణీ మాత.